షుగర్ డైట్ చేయాలన్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా హెల్ప్‌ఫుల్ అని చెప్పొచ్చు. నమస్తే అండి. నేను మీ మెర్సీని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. హెల్తీగా, టేస్టీగా రోటీ తయారు చేసుకుందాం. రోటీలోకి కాంబినేషన్ కర్రీ కూడా చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ బౌల్ తీసుకొని 1 కప్ గోధుమ పిండి, 1 కప్ జొన్న పిండి, 1 కప్ రాగి పిండి వేస్తున్నాను. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా చేసుకొని రోటీస్ 1 గాని, 2 గాని తింటే సరిపోయిద్ది. ఈ రోటీలో కాంబినేషన్ కర్రీని పొటాటోస్, ఆనియన్స్ కట్ చేసుకొని స్టవ్ మీద బాయిల్ చేసుకోవాలి ముందుగానే అవి. ఈ రోటీ నేను వాటర్‌తో కాకుండా మిల్క్‌తోనే కలుపుతున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందని. మీ దగ్గర మిల్క్ లేకపోతే వాటర్‌తో అయినా కలుపుకోవచ్చు. మనము ఈ పిండిలో రాగి పిండి, జొన్న పిండి వేసాం కాబట్టి కొంచెం జారుగా కలుపుకుంటే అనేది మరీ గట్టిగా అవ్వకుండా మనం రోటీ చేసుకోవటానికి పిండి చక్కగా ఉంటుంది. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపించే విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ రోటీస్ తయారు చేసుకుందాం. రోటీ మరీ మందంగా కాకుండా మరీ పలసగా కాకుండా మీడియం సైజులో రోటీస్ చేసుకోవాలి. ఈ రోటీస్ తయారు చేయడానికి నేను జొన్న పిండి వాడుతున్నానండి, గోధుమ పిండి కాకుండా. స్లిమ్గా అవ్వాలనుకునే వాళ్ళు డైలీ చియా సీడ్స్ డ్రింక్ తాగండి. ఆటోమేటిక్గా మీరు స్లిమ్గా అవుతారు. ఈ విధంగా తయారు చేసుకున్న రోటీని కాల్చుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని రోటీ ప్యాన్ పెట్టేసుకొని ఈ రోటీ మీద బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేయాలి. జొన్నపిండి, రాగిపిండి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి కంపల్సరీగా ట్రై చేయండి ఈ రెసిపీని. అలానే డైట్ చేసే వాళ్ళు కూడా చాలా మంచిది ఈ రెసిపీ. డిన్నర్లో కానీ మార్నింగ్ టిఫిన్లో కానీ కూడా ఇది చేసుకోవచ్చు ఈ రెసిపీ. చూడండి, ఈ విధంగా కాల్చుకొని బౌల్లో వేసేసుకుందాం. చూడండి, మనం జొన్నపిండి, రాగిపిండి వేసాం కదా, చూడండి గట్టిగా కాకుండా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో రోటీస్. ఈ రోటీలోకి కర్రీ తయారు చేసుకుందాం. పొటాటోస్, ఆనియన్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొటాటోస్ మీద పీల్ తీసేసి తయారు చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి దినుసులు, గ్రీన్ చిల్లీ వేసుకొని అవి కొంచెం చిటపటలు అయ్యాక పొటాటో, ఆనియన్ మ్యాష్ చేసుకొని ఉప్పులో వేసేసుకొని మనకు కావాల్సినంత వాటర్ వేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకుంటే సరిపోయిద్ది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాల తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలండి. అవసరమైతే మనం సాల్ట్ ఎక్కువ వేసుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా స్కిప్ చేయొచ్చు. మొత్తం వేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి వచ్చేలాగా ఉడికించుకుంటే సరిపోయిద్ది. రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.